ఈశ్వరా. అయ్యా దిగిరండి, ఇది మన సొంత ఇల్లే కదా. త్వరగా రండి, ఈ పని తర్వాత నాకు చాలా పనులున్నాయి. నీ సంగతి మర్చిపోయాను. ఎంత అయింది? మరి పాత బ్యాలెన్స్ 1138 మొత్తం రాసి పెట్టుకో. రాసుకుంటూ పోతూ ఉంటే కొట్టుకుంటూ పోవాల్సిందే. ఏయ్ వీడి దగ్గర నుంచి 10 పైసలు కూడా రావు. పోలీసులకు మరో పని లేదా? పోలీసులకు పని చెప్పడం ఇదొక కామెడీ పీసు. నేను చాలా మందికి పోలీస్ పని ఇప్పించాను, అందుకే పొగుడుతూ చెప్తున్నాను. ఎంత ఓపెన్ గా చెప్పే విషయమా? మీరు వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చోండి, నేను వెళ్ళి లోపల కలిసి వస్తాను. ఏంటి సార్ బాగున్నారా? ఏంటి సెల్లు లోపల మంచం పరుపు ఉన్నాయి, లోపల సెల్యూన్ కొట్టు కూడా ఉందా? ఆయనేంది సోప్ పూసుకుంటున్నాడు? ఈ మధ్య లాకప్ లో ఖైదీలందరికీ అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారా? ఏంట్రా తిరిగి చూస్తున్నావు? నువ్వు చేసే పని చేసుకోరా. నేను ఇంతకు ముందు ఎప్పుడు వీడిని చూడలేదే. ఇదిగో ఏ సెక్షను, ఎక్కడి నుంచి వస్తున్నావు? రే నీ పేరేందిరా? ఓహో నువ్వు మోగోడివా? శేఖర్ సార్, కొత్త ఇన్స్పెక్టర్ గారు రాలేదా? ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట కదా. ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. రాజకీయ నాయకుడిని అయ్యాను కదా, మంచోడో చెడోడో కలిసి వెళ్ళాలి కదా. ఈ ఖైదీ సెల్ ఏంటి ఓపెన్ చేసి పెట్టారు? ఖైదీ పారిపోతే ఏం చేస్తారు? ఎలా చూస్తున్నాడు చూడండి. ఎవరు చూసినా వద్దు, ఇతన్ని ఆపకండి, పోనివ్వండి. ఇతనికి దక్కేదాన్ని మనం ఆపకూడదు. వాడేమన్నా పెద్ద రౌడీనా? నేను ఎవరో తెలుసు. ఆగరా, అతను ఎవరో తెలియకుండా మాట్లాడు. ఎవడైతే నాకేంటి సార్, నన్ను వండి సెల్లో పెట్టి తాళం వేసి చూడండి, ఎవడు ప్రాణాలతో వస్తాడో తెలుసుకుందాం. అది కాదు నల్లప్ప. సరే అది వదిలే. ఇదిగో రాఘవన్న, మీ ట్రాన్స్ఫర్ విషయం గురించి మినిస్టర్ గారితో మాట్లాడాను, కంగారు పడకండి. నాకేమి వద్దు, రేపు నిన్ను ప్రాణాలు చూస్తే అది చాలు. ఎందుకు అదోలా మాట్లాడుతున్నారు? ఏ అనుమానం లేదు. నిజంగానే ఏమీ లేదా? మా అమ్మ మీద ఒట్టు ఏమీ లేదు. రాఘవన్ సార్, శేఖర్ సార్, అయ్యో నోరు జారనేసానే సార్, నన్ను క్షమించండి. సారా, ఇంతకు ముందు నన్ను అలా పిలవలేదే సార్. అది నన్ను నేనే అనుకున్నాను. నువ్వు స్టేషన్లోకి వచ్చి నిన్ను నువ్వే కుక్క అని పిలుచుకుంటే తర్వాత మాకంతా ఇక్కడే పని. సార్ నన్ను కొట్టకండి సార్, రేపు నేను మంత్రి అయ్యే ఏంటి కాబోయే మంత్రి? మీరు కొంచెం ఒంగోడు సార్. రేపు మీరు మంత్రి అయిపోతే నేను కొట్టలేను కదా సార్. నేను అలాంటి మంత్రిని కాదు. మీకు కొట్టాలి అనిపిస్తే నేరుగా గెస్ట్ హౌస్ కి రండి, నేను అందరినీ బయటికి పంపించి వెనక్కి తిరిగి నిలబడతాను, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకొని వెళ్ళండి. సరే అది పోనీ, నీ పేరేంటి? నా అసలు పేరు కట్టప్ప. మీకు ఏ పేరుతో పిలవాలనిపిస్తే ఆ పేరుతో పిలవండి. అవును, కట్టప్పనికి ఏంటి స్టేషన్ లో పని? నాకు ప్రజలకి లైట్ గా సేవ చేసే పని ఉంది, అందులో వచ్చే డబ్బుతోనే పూట గడుపుకుంటున్నాను. దానికి ఇక్కడే పని? బయట ఒక పంతులు గారు ఉన్నారు. అయ్యగారు ఎందుకు వచ్చారో మేము తెలుసుకోవచ్చా? చెప్పండి సార్. డబ్బులు కాస్త కష్టంగా ఉండడం వల్ల మండపంలో రూమును బాడుకిచ్చాను. సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మే పెద్ద రౌడీ అని తర్వాతగా నాకు తెలిసొచ్చింది. ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. మందు దాగి వస్తున్నాడు, మాంసం కూర వండుతున్నాడు, మా ఇంట్లో అమ్మాయిల్ని ఒక మాదిరిగా చూస్తున్నాడు. ఇవన్నీ భరించలేక ఖాళీ చేయమంటున్నాను, నా మాటే వినడం లేదు. పేరేంటి? ఆ రౌడీ పేరు బ్లాక్ టికెట్ వాసు, వాడొక రాక్షసుడు. అది సరే, ఆ కాలంలో దెయ్యాల్ని తరమాలంటే మేము అయ్యవారులనే పిలిచేవాళ్ళం. ఇవాళ అయ్యవారింట్లో దెయ్యాన్ని తరమటానికి పోలీసు వాడు అవసరపడుతున్నాడు. కాలం మారిపోయింది కదా. ఇదిగో అయ్యవారు, ఈ దెయ్యాన్ని నేను ఎలాగో తోల్తా గానీ తోల్తే నాకేమిస్తావు? నీకు పుణ్యం ఉంటుందయ్యా. పుణ్యమంతా ఎవరికి కావాలయ్యా? ఆ పుణ్యాన్ని డబ్బుగా నా అకౌంట్లేసి మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను వస్తాను. నమస్కారం సార్. నమస్కారం. వాడు ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పండి. ఆ రూమ్ లోనే. వీళ్ళు మా అమ్మాయిలే, సరిత, సవిత, సంగీత. అరే సరిత, సంగీత, సవిత. అది సరే, ఇది సిటీలో ఉన్న థియేటర్ పేరు కదా. ఊరికినైనా బ్లాక్ టికెట్ అమ్మే రౌడీ ఇదే చోటు తిరుగుతున్నాడంటే అడగటానికి చేయటానికి కాశీ అనేవాడు, ఉదయ్ అనేవాడు ఎవడన్నా ఉండుంటే ఇటువంటి ఎదవలు ఇక్కడికి ఎందుకు వస్తారు? చార్లీ వెళ్ళి పిలు. ఎవర్రాది?
ఏం కావాలి? ఏంటి సార్? అరే దేవుడా, ఏంటయ్యా పెద్ద ఆయన, ఇక్కడ నాకు ఊడిపోయేటట్టుందే. నీకింత పెద్ద ద్రోహం ఏం చేశానయ్యా నేను? ముందుగా ఈడి ఫోటో చూపించిన లీవులో పారిపోయేవాడిని. ఏంటి సార్, నన్ను చూడ్డానికే పిలిచారా? చార్లీ సార్ 2 కుర్చీలు తీసుకురా. ఇక మనం కూర్చొని మాట్లాడదాం. బ్లాక్ టికెట్ వాసు. బ్లాక్ టికెట్లు అమ్మి సంపాదించిన డబ్బుని తిండికే ఖర్చు పెట్టి ఆ తినిందాన్ని కండలుగా పెంచావా? ఓ కూర్చోవచ్చు కదా. చట్ట విరోధంగా నువ్వు ఇక్కడ ఉంటున్నావని మాకు కంప్లైంట్ వచ్చింది. నువ్వు ఇక్కడ ఉండటంలో ఈ హౌస్ ఓనర్కి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి తొందరగా ఖాళీ చేయటం చూడు. లేదంటే? అరే, ఒక ఇన్స్పెక్టర్గా చెప్తుంది. ఇన్స్పెక్టర్ సార్, వచ్చిన దారినే వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి, అనవసరంగా నా చేతికి పని చెప్పొద్దు. ఏం చేద్దాం పెద్ద ఆయన, వెళ్ళమంటే వెళ్ళటం తప్ప. చార్లీ, వీడి సామాన్లు బెడి పారదబ్బు. ఇది చూడటానికి చాలా బాగుంది పెద్ద ఆయన. 400 సంవత్సరాలుగా ఎంతో పేరు సంపాదించుకున్న పుణ్యస్థలం ఇది. అలాగా? ఇటువంటి పేరుగలనే నేను వెతుకుతున్నాను. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. ఓ ఏంటి? వావ్ చార్లీ, ఇంత అందమైన ఇల్లు ఉన్నప్పుడు నేనెందుకు ఆ లాకప్లో పడి దోమలు కుట్టించుకుంటా? నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోతే పెద్ద ఆయన, నేను చెప్పేది వినండి. ఇందులో నాకు ఏ బాధ లేదు. మీ సంతోషమే నా సంతోషం. చార్లీ, నా థింగ్స్ అంతా వెంటనే ఇక్కడ షిఫ్ట్ చేయండి. రాబోయే కాలంలో ఇదే పోలీస్ స్టేషన్ అవుతుంది మనకి. దేవుడా, నాకేంటి, ఎందుకు ఇంత పరీక్ష? ఇదేం హైవే కాదు, స్పీడ్ గా వెళ్ళకు, మెల్లగా పోనీ. ఎంత అయింది? 2300. లెక్క కరెక్ట్ గానే ఉందిగా? ఏంటి అంతా ఇప్పుడే సెటిల్ చేయాలి, అకౌంట్ లో పెట్టుకోవడం అంతా లేదు. అది కాదయ్యా, పురుగుల పడిన మీసాలకి మట్టి అంటకూడదు అంటారు కదా. ఏంటి పంతులు గారు, బయట కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? ఏంటి దిగులుగా ఉన్నారు? సంతోషపడాలండి మీరు. ఆ రౌడీని ఖాళీ చేయించి తరిమేశాం. తరివేశారు. ఇప్పుడు కథ చూస్తే కథే తలకిందులుగా మారిపోయింది. ఇక్కడ చూడరా వాసు, నేను కుర్చీతో కొట్టినప్పుడు నువ్వు కింద పడకపోయి ఉంటే నా పరువు అంతా పోయేదిరా. ఆ ఒక్క దెబ్బకి నేను పడిపోవడం వల్ల నా పరువు పోయింది ఇక్కడ. దానికేరా నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీకు ఒక థ్యాంక్స్ మాత్రమే, నాకున్న చోటే పోయింది. ఒక దెబ్బకి నేను కింద పడిపోయి ఊరికే తెలిసిపోయింది. ఒక్కడు నన్ను మదించడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఎవరు కొట్టారా నిన్ను? ఎందుకు ఏడుస్తున్నావురా? సంతోషంలో ఏడుస్తున్నాను సార్, అంత సంతోషం. ఇక మందు కొట్టాలంటే బార్కి వెళ్ళక్కర్లేదు కదా, మీరున్నారు కదా. ఈ ఇంటి సమస్యలన్నీ మీ దగ్గరికి వచ్చి చెప్పాను. అదంతా దేవుడు లీల. దేవుడున్నాడు సార్, దేవుడున్నాడు. మీరు ఇక్కడ చచ్చేదాకా ఉండొచ్చు. ఇక మఠంలో ఉండడానికి మీకు సిగ్గు అనిపిస్తే ఒక తాడుకి పసుపు పూసుకొని మీ మెళ్ళలో వేసుకోండి. ఇక్కడున్న పంతుల్ని ఇంట్లో నుంచి తరిమేయండి. ఆ పంతులకి వాదించడం తప్ప ఇంకేం తెలీదు. చావట దద్దమ్మ. నానా, ఇంకా నిద్రపోలేదా? అస్సలు నిద్రే రావడం. వదిలిపెడితే వినపడుతున్నాయి కదా. నువ్వు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వు. మావయ్య వెళ్ళొస్తాడు. ఎంత? 20 రూపాయలు. కృష్ణగిరి కదా? ఏంటి గోవిందు, అనుమానంగా ఉందా? చూసి చాలా రోజులైంది కదా, మీరేంటి ఇటుపక్క వచ్చారు? కలెక్టర్ యొక్క పీను నాకు తెలిసిన మనిషే. మా ఇంట్లోనే ఉన్నాడని నేను ఇంత క్రితం నీతో చెప్పాను కదా. ఓ, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఒక రౌడీ విషయమే కదా? ఇప్పుడు వాడు కాదు, వాడు తెరవేసి ఒక పోలీసులు వచ్చి ఉన్నాడు. మీరు దేనికి దిగులు పడకండి. మన సేతులక్ష్మి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది, సబ్ కలెక్టర్ గా. అబ్బా, సమస్య తీరింది. చనిపోవటం వల్ల దానివల్ల సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ రాజేంద్రన్ కి చెందిన పోలీస్ ఎంక్వైరీ రిపోర్టే ఇది. ఇందులో నమ్మకం కుదరకుండా కాలనీ వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్లారు. దీన్ని మళ్ళీ విచారణ చేయడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసు నేను మీకు ఇస్తున్నాను. కరెక్ట్గా చేస్తారన్న నమ్మకం నాకుంది. న్యాయమైన రిపోర్ట్ని మీ దగ్గర నుంచి నేను ఎదురు చూస్తున్నాను.
నేను ఈ కేసు ఇవ్వటం వల్ల మీకు చాలా కష్టంగా అనిపిస్తుందేమో. ఖచ్చితంగా లేదు మేడం. ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.